కాతిరాజు జగం కథల్లోని మరో మంచి కథ ఇవాళ విందామా. ఈ కథ పేరు ఇలలోనే అన్ని. ఇది మొదటి భాగం. ఇది విన్న తర్వాత రెండో భాగం కూడా వినండి. రోజంతా పనిచేసి అలసిపోయిన అదేవరావుకి రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్ర ముంచుకొచ్చేసింది. అర్ధరాత్రి నిద్రలోనే మెలకువ వచ్చింది. ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. కళ్ళు వెప్పకుండా మాటలు జాగ్రత్తగా విన్నాడు. వాళ్ళలో వాళ్ళు పడుకుంటున్నారు. వీణ్ణి నేను తీసుకోవాలి అని ఒకడంటే, కాదు నేను తీసుకోవాలని ఇంకోడు అంటున్నాడు. చూడు, మా దేవేంద్రుల వారిచ్చిన ఆర్డర్ అని ఒకడంటే, ఫోపోస్ అది డూప్లికేట్ ఆర్డర్, ఇదిగో ఇది చూడు ఒరిజినల్ ఆర్డర్, మా యమధర్మరాజు గారు ఇచ్చింది. చిత్రగుప్తులు కూడా కన్ఫర్మ్ చేస్తూ సంతకం. వీడు మా ఒప్పుకోంటి రెండో వాడు అన్నాడు. ఇంతకీ ఎవరు వీళ్ళిద్దరు చెప్పమా అని ఒక కన్ను తెరిచి చూశాడు అదేవరావు. భయంకరంగా నల్లగా ఉన్నాడు. వాడు మీసాలు దువ్వుతూ చింత నిప్పులా మెరుస్తూ కళ్ళతో చూస్తూ నిలబడి ఉన్నాడు. ఒక చేతిలో తాడు, ఇంకో చేతిలో ఏదో జెండా మాదిరి ఉంది. ఒకడే కనిపించాడు. అదేవరావు ఇక లాభం లేదని రెండో కన్ను కూడా తెరిచాడు. అటు ఒక వ్యక్తి తెల్లగా నిర్మలంగా ముఖాన చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. శిరస్సు మీద చిన్న కిరీటం ఉంది. నుదుట నామాలు కూడా ఉన్నాయి. కళ్ళల్లోనే ఉన్న తేజస్సును తాను లైట్ ఆర్పి పడుకున్న గదంతా వెలుగు వెరజమ్మి అంతా కనిపిస్తోంది. పొద్దున్న లేచి, ఎవరు మీరు, ఎందుకు ఇలా పోట్లాడినారు, మావాడు అనుకుంటా పక్కదల పొడగ నా శ్రీమతి తెలిసింటే చీపులు తిరిగేది కదా, జాగ్రత్త, నేను ఆమెవాడిని. అందుకని ఇంతకీ తమరెవరో సెలవివ్వండి అయ్యా అంటూ ప్రశ్నించాడు అదేవరావు. నాయన, నేను స్వర్గదూతిని. నేను నిన్ను మా లోకానికి తీసుకెళ్తా అని దేవేంద్రుల వాళ్ళ ఆర్డర్ అన్నాడు ఆ తేజస్వి. స్వర్గానికి ఎందుకు అని అడిగాడు అదేవరావు. ఎందుకంటే ఇప్పుడే నువ్వు ప్రాణాలు విడిచావు. భూలోకంలో నీకు నూకలు చెల్లాయి. నీ తదుపరి బస లోకమే, మా లోకమే. అమృతమే తాగొచ్చు. నువ్వు లేదనుకుంటున్న దేవుణ్ణి చూడొచ్చు, పద అంటూ జబ్బ మీద చేయి వేశాడు తేజస్వి. ఆగాగు, నేను చెప్తుంటే వినందుకు. ఇతడికి నరకలోక ప్రాప్తి అని నాకు ఇచ్చిన ఆర్డర్లో ఉంది. కారణాలు కూడా ఉన్నాయి, కావాలంటే చదివి ఆర్డర్ కాగితాన్ని చూపించాడు యమగోటుడు. దేవదూత అది విని, పిచ్చివాడా, మీ కింకర భాష ఎవరికి అర్థమవుతుంది, అది నువ్వే చెప్పి చావు అన్నాడు. మాటలు తిన్నగారని, మాకు చావు లేదురా, ఆ సంగతి నీకు తెలియదు. ఏం రాస్తుందో చెప్తా విను. ఇతగాడు నాస్తికుడు, దేవుణ్ణి నమ్ముడు. అంటే మా రాజు యముణ్ణి నమ్ముతున్నట్టుకే కదా, అందుకే ఇతగాడిని మా లోకానికి తీసుకురమ్మని ఉంది ఆర్డర్లో అన్నాడు నిప్పు కళ్ళ కింకరుడు. ఓరి మూర్ఖ, ఇతడు భూలోకంలో ఉన్నంతకాలం మా దేవుణ్ణి నమ్మడు. అందుకే ఆ దేవుణ్ణి చూపించాలని మా దేవేంద్రుల వారు ఆర్డర్ పాస్ చేశారు. అంచేత నేను తీసుకెళ్తాను, దారి నుంచి తప్పుకో అంటూ తేజస్వి కింకడ వైపు చూశాడు. అతని చూపులకు కింకడ భయపడ్డాడు. వీడు ఏమైనా చేయగలడు, దేవలోకం వచ్చినవాడు అనుకుంటూ పక్కకి తప్పుకున్నాడు. ఆపండయ్యా మీ గోల, నాకు భూమి మీదే స్వర్గం ఉంది, నరకం రెండే ఉన్నాయి. తరువాయి భాగం రెండో పార్ట్లో మీరు వినండి.